డియర్ ఫ్రెండ్స్, నిన్న నేను సాయంత్రం ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊళ్ళో ఒక కుర్రాడు 65 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద కేకలేస్తున్నాడు. ఆ వ్యక్తి నాకు తెలుసు. ఏంటి ఇలాగ ఎందుకు కేకలేస్తున్నాడు అని చెప్పేసి అడిగాను. అడిగితే, బాబు నేను ఇలా వెళ్ళి కొద్దిగా ఎదరికెళ్ళిన తర్వాత కుడి చేతి పక్క తిరిగాను మా ఇంటికి వెళ్దామని. ఈ లోపల ఈ కుర్రాడు వచ్చేసాడు బండి వేసుకొచ్చి నువ్వు అడ్డుగా వచ్చావు అని చెప్పి నా మీద కేకలేస్తున్నాడని చెప్పి అతను తీవ్రంగా కేకలేస్తున్నాడని చెప్పాడు. అప్పుడు నేను అడిగాను, బాబు నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని. డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు క్వశ్చన్ ఉంటుందమ్మా, పాదచారులను చూసి, అంటే నడిచి వెళ్తున్న వాళ్ళని చూసి వాళ్ళు ఎటు వెళ్తున్నారో మనం అబ్జర్వ్ చేసి మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి క్వశ్చన్ ఉంటుంది. అంతేగాని వాళ్ళు మనల్ని చూసి అబ్జర్వ్ చేసి మనం చూసి వాళ్ళు వెళ్ళక్కలా, వాళ్ళని చూసి మనం డ్రైవింగ్ చేసుకోవాలి. ఇది ఉంది, రోడ్డుకి ఎడమ వైపునే నడాలి అనేటువంటి సిద్ధాంతం ఎంత ముఖ్యమో ఇది కూడా అంతే ముఖ్యము, జాగ్రత్త గుర్తుపెట్టుకో అని చెప్తే మొత్తం అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అబ్బాయిని తిట్టారు. తిడితే సారీ చెప్పేసి వెళ్ళాడు. కానీ సారీ కాదు, ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా